తెలంగాణ జాగృతి అధినేత్రి పొలిటికల్ జర్నీ ప్రఖ్యాత ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సహకారం అందించబోతున్నారా అంటే అవునన్న సమాధానమే వస్తోంది. స్వల్ప వ్యవధిలోనే ప్రశాంత్ కిషోర్ కవిత మధ్య 2 సార్లు భేటీ జరిగిందన్న వార్తల నేపథ్యంలో కవితకు రాజకీయ సలహాదారుగా వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ చేయనున్నారని పరిశీలకులు అంటున్నారు. ఎన్నికల వ్యూహకర్తగా పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ తన సొంత రాష్ట్రం బీహార్లో మాత్రం సొంత పార్టీని ఎన్నికల్లో విజయపథంలో నడిపించే విషయంలో ఘోరంగా విఫలమై బుక్కబోర్లా పడ్డారు. సొంత పార్టీ జనసురాజ్ను ఏర్పాటు చేసి బీహార్లో సుదీర్ఘ పాదయాత్ర చేసి విస్తృత ప్రచారం చేసి కూడా ఇటీవలి ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ తన పార్టీ నుంచి కనీసం ఒక్కరంటే ఒక్క అభ్యర్థిని కూడా గెలిపించుకోలేకపోయారు. జనసూరత్ అభ్యర్థులెవరూ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. దీంతో ప్రత్యక్ష ఎన్నికలకు గుడ్ బై చెప్పేసి మళ్లీ వ్యూహకర్త అవతారమెత్తడమే ప్రశాంత్ కిషోర్ ముందున్న మార్గమని పరిశీలకులు గత కొంతకాలం నుంచి చెబుతూనే వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ కవిత భేటీ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ, అన్నిటికీ మించి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె అయిన కవిత తన తండ్రి నేతృత్వంలో బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చి తెలంగాణలో సొంత రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్తో ఆమె భేటీ ఎనలేని రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రశాంత్ 2 నెలల వ్యవధిలో కవితతో 2 సార్లు భేటీ అయ్యారని, వాటిలో రెండో భేటీ సంక్రాంతి సీజన్లో జరిగిందని సమాచారం. ఈ భేటీలో వారిరువురి మధ్య ప్రధానంగా తెలంగాణ రాజకీయ పరిస్థితులు, కొత్త పార్టీ ఎజెండా, ప్రచారం తదితర అంశాలపై చర్చ జరిగిందని చెబుతున్నారు. ప్రశాంత్ కిషోర్కు తెలుగు రాజకీయాలతో మంచి పరిచయం ఉంది. గతంలో కంటే 2019లో వైఎస్ జగన్కు రాజకీయ ఎన్నికల వ్యూహాలను అందించారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహాల కారణంగానే 2019 ఎన్నికల్లో జగన్ విజయం సాధించారని రాజకీయ పరిశీలకులు ఇప్పటికీ చెబుతూ ఉంటారు.